వాత్సల్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహించారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో వాత్సల్య పిల్లల హాస్పిటల్ జమ్మికుంట వారి ఆధ్వర్యంలో ఉచిత ఫర్టిలిటీ క్యాంప్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చెరుకు ఆమనిరెడ్డి మాట్లాడుతూ స్త్రీలకు సంబంధించిన ఫర్టిలిటీ మరియు ఇతర సమస్యలకు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత ఫర్టిలిటీ క్యాంప్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫర్టిలిటీ సమస్యలు అనేవి అధికమైనటువంటి ఒత్తిడి కారణంగా సమస్యల కారణంగా ఏర్పడతాయని 35 సంవత్సరాలు దాటిన వారు ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే తక్షణమే వైద్యుని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ముగ్గురులో ఇద్దరికి ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి మహిళలు ఈ క్యాంపులో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. డాక్టర్ ఆమనిరెడ్డి చెరుకు. నేను గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఇన్ వాత్సల్య హాస్పిటల్ జమ్మికుంట. ఈరోజు మనం ఇల్లంతకుంట మండలంలో ఒక ఫర్టిలిటీ క్యాంప్ కండక్ట్ చేశాము. ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే ఫర్టిలిటీ సమస్య అనేది దినదిన పెరుగుతూ వస్తూ ఉంది. అంటే ప్రతి ముగ్గురు కపుల్ మ్యారేజ్ అయిన ప్రతి ముగ్గురిలో ఇద్దరికి ఫర్టిలిటీ ఇష్యూస్ కంపల్సరీ ఉంటున్నాయి. అండ్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు పిల్లల్ని కనడం జరుగుతుంది. సో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఎందుకు పెరుగుతుంది అని అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కావచ్చు, లేదా స్ట్రెస్ కావచ్చు, లేదంటే జెనెటికల్గా మన వంశపారపర్యంగా వచ్చే డిసీజెస్ వల్ల కావచ్చు. కానీ మొత్తానికి మనకి ఫర్టిలిటీ ఇష్యూ అనేది సొసైటీలో పెరుగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు ఫర్టిలిటీ కన్సల్టెంట్ని ఎప్పుడు కలవాలి అండ్ ఎందుకు కలవాలి అనే దాని గురించి నేను ఒక అవగాహన ఇస్తున్నాను. ఎందుకు అంటే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ సక్సెస్ రేట్ మన ఏజ్ మీదనే మ్యాక్సిమం డిపెండ్ అవుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్పర్మ్ కౌంట్ తగ్గడము, ఎగ్ క్వాలిటీ తగ్గడము, ఎగ్ కౌంట్ తగ్గడము అనేది జరుగుతుంది. సో మనం ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? మ్యారేజ్ అయినాక వితిన్ 1 ఇయర్ లోపు మనము ట్రై చేసుకోవచ్చు. న్యాచురల్గా అందింది ప్రెగ్నెన్సీ అంటే ఓకే. 1 ఇయర్ మనం న్యాచురల్గా ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ అందట్లేదు అని అంటే మీకు దగ్గరగా ఉన్న ఫర్టిలిటీ కన్సల్టెంట్ని ఖచ్చితంగా కలవాల్సి వస్తుంది. లేదా మీ ఏజ్ 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంది అంటే వితిన్ 6 మంత్స్ ఆఫ్ మ్యారేజ్, అంటే మ్యారేజ్ అయినాక 6 మంత్స్ లోపు మీరు కలవాల్సి వస్తుంది. లేదు మీరు న్యాచురల్గానే ఊరికే వెళ్ళి కన్సల్టెంట్ని కలిశారు, వాళ్ళు ఒక టెస్ట్లు చేయించారు, స్కాన్ చేశారు, ఆ టెస్ట్లలో స్కాన్లలో మీకు ఒక లోపం ఉందని తెలిసింది, లైక్ ఎగ్ కౌంట్ తక్కువ ఉంది, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని తెలిస్తే వెంటనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. దీని గురించి చెప్పడానికి, అంటే ఈ అవగాహన ఇవ్వడానికి క్యాంప్ కండక్ట్ చేశాము. ఈరోజు క్యాంప్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇల్లంతకుంట మండలంలో దగ్గర 200 కపుల్స్ ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనం ఒక 50 to 60 కపుల్స్ వరకు చూసాము. వాళ్ళకి ఏ విధంగా అయితే ప్రెగ్నెన్సీ అందుతుంది, ఎలా చేసుకుంటే వాళ్ళు బెటర్గా సక్సెస్ అవుతారు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో అనే అవగాహన ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇలాంటి అవగాహన క్యాంప్స్ మనం ఇంకా చాలా కండక్ట్ చేస్తాము అండ్ చాలా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా కండక్ట్ చేస్తాము. అందరికీ మెయిన్ ట్రీట్మెంట్ కావాలన్నా ఒకటే ప్లేస్కి రావాలి. అది వాత్సల్య హాస్పిటల్ జమ్మికుంటలో. అన్ని రకాల ఫర్టిలిటీ సమస్యలకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ గర్భిణీ స్త్రీలకి చూడబడును. అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమున్నా కూడా మీరు జమ్మికుంటలో వాత్సల్య హాస్పిటల్కి కన్సల్ట్ అవ్వాలని కోరుతున్నాను. అక్కడ అన్ని రకాల ఫర్టిలిటీ సమస్యలకి ట్రీట్మెంట్ ఇవ్వబడును మరియు స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చూడబడును.